సార్ కవిత గారు మరోసారి మధ్యంతర బెయిల్ పైన పిటిషన్ వేశారు సార్. ఆల్రెడీ ఒకసారి మధ్యంతర బెయిల్ రిజెక్ట్ చేశారు కోర్టు కూడా. మరి మరోసారి ఇప్పుడు దొరికే ఛాన్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఏ రీజన్ బట్టి ఏశారు సార్ పిటిషన్? కవిత మళ్ళీ ఒక మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు. ఆల్రెడీ ఆమె ఒక మధ్యంతర బెయిల్ పిటిషన్ వేశారు కొడుకు ఎగ్జామ్స్ అని. కానీ ఆ కారణంతో బెయిల్ ఇవ్వడానికి కోర్టు నిరాకరించింది. నిన్న ప్రవేశపెట్టినప్పుడు ఆమెను మళ్ళీ ఒక 9 రోజులు కస్టడీకి ఇచ్చారు. సో ఆ కస్టడీ మళ్ళీ కూడా కంటిన్యూ చేస్తారన్న ఉద్దేశంతోనే కవిత మధ్యంతర బెయిల్ ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. మామూలుగా అయితే 23కి మళ్ళీ అయిపోతుంది. కానీ జనరల్గా ఏం జరుగుతుందంటే మళ్ళీ జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తూ ఉంటారు. సో అందుకని అది ఐడియా ఉండడం వల్లే ఆమె తరపున అడ్వకేట్స్ నిన్న ఇంకొక మధ్యంతర బెయిల్కి అప్లై చేశారు. సిఆర్పిసి 437, 439 సెక్షన్ల కింద ఈ బెయిల్ అడిగారు అన్నమాట. దానికి కారణం ఏంటంటే నేను తెలంగాణలో ఒక స్టార్ క్యాంపెయినర్ని, బీఆర్ఎస్కి నన్ను ఆల్రెడీ స్టార్ క్యాంపెయినర్గా డిక్లేర్ చేశారు. సో నేను ఇప్పుడు ఎన్నికల కోసం క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ నెల ఏప్రిల్ 20 నుంచి మే 11 వరకు, ఎందుకంటే చివరి రోజు కాబట్టి మే 11 వరకు మాకు మధ్యంతర బెయిల్ ఇవ్వండి. నేను తర్వాత మే 11 తర్వాత మళ్ళీ అరెస్టు అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, కోర్టుకు వచ్చి సరెండర్ అవ్వడానికి రెడీగా ఉన్నాను అనేది ఆమె చెప్పారు. అంటే స్టార్ క్యాంపెయినర్ కాబట్టి అడుగుతున్నారు. మరి ఈ యాంగిల్లో ఇస్తారా అంటే ఇప్పుడు ఒక నేరం చేసిన వాళ్ళు మేము క్యాంపెయిన్ చేయాలి బెయిల్ ఇవ్వమంటే ఇస్తారా అనేది ఒక డౌట్. అయితే అందుకోసం వాళ్ళకి ఆ డౌట్ కూడా ఉన్నట్టుంది. అందుకనే ఆరోగ్య కారణాల రీత్యా కూడా బెయిల్ అడిగారు. కవితకి ఆరోగ్యం సరిలేదు, ఆమెకి హై బీపీ ఉంది. ఈవెన్ ఈడీ కస్టడీలో ఉన్నప్పుడు కూడా ఆమెకు అర్ధరాత్రి హై బీపీ పెరిగినప్పుడు అప్పుడు వచ్చి డాక్టరు ఆమెకు ఇంజెక్షన్ వేశారు. ఆ తర్వాత తగ్గింది. కాబట్టి ఆమెకి హై బీపీ ఉంది కాబట్టి ఆ ప్రమాదం కూడా ఉంది. అందుకని మధ్యంతర బెయిల్ ఇస్తే కొంత హెల్త్ పరంగా కూడా ఆమె తనకి రెగ్యులర్గా ట్రీట్ చేసే డాక్టర్ దగ్గర తీసుకుంటారు అన్న ఆ సర్టిఫికేట్స్, దానికి సంబంధించిన మెడికల్ రికార్డ్స్ అన్నీ కూడా సబ్మిట్ చేసినట్టుగా ఉంది. ఇంకా వేరే ఏమన్నా హెల్త్ చెప్పారేమో తెలియదు. మొత్తంగా 664 పేజీల పిటిషన్ ఆయన వేశారు అడ్వకేటు. దాని తర్వాత ఇంకొన్ని కూడా ఆరోపించారు. దాంట్లో ఇదేంటంటే ఇది కేవలం కుట్రపూరితంగా నా మీద కేసు పెట్టారు తప్ప ఏ రకమైన మెటీరియల్ ఆర్ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ లేదు, మనీ ట్రయల్ లేదు. కాబట్టి క్లియర్గా నేను నేరం చేశానని చెప్పడానికి ఏ రకమైన ఆధారాలు లేవు. ఓన్లీ వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఇచ్చేశారు. నన్ను 3 రోజులు సిబిఐ కస్టడీలో కూడా ఆల్రెడీ ఈడీలో అడిగారు. నాకు తెలియనప్పుడు నేను తెలియదని చెప్తాను తప్ప తెలుసని ఎలా చెప్పగలను. దాన్ని కూడా వాళ్ళు ఇష్యూ చేసి ఆమె ఏది అడిగినా తెలియదు అంటున్నారు అని చెప్తున్నారు, కోర్టుకి మిస్గైడ్ చేస్తున్నారు అనేది కూడా ఆమె అక్కడ ఆర్గ్యూ చేస్తారు. ఇక్కడ మనకి డౌట్ వచ్చేది ఏంటంటే చంద్రబాబు దీంతో మనం కంపేర్ చేస్తే చంద్రబాబు కూడా మధ్యంతర బెయిలే అడిగాడు స్కిల్ డెవలప్మెంట్లో, హెల్త్ గ్రౌండ్స్లో. ఇక్కడ కూడా కవిత కూడా రెగ్యులర్ బెయిల్ కంటే కూడా మధ్యంతర బెయిలే అడుగుతుంది. దీనికి కారణం ఏంటంటే ఈడీ కేసులో రెగ్యులర్ బెయిల్ ఇప్పుడు రావడం కష్టం. సో పైగా కేజ్రీవాల్ జైల్లో ఉన్నప్పుడు ఈమెకి రెగ్యులర్ బెయిల్ ఇస్తే అది ఇబ్బంది అవుతుంది. కేజ్రీవాల్ విషయంలో కూడా అదే అడ్వకేట్స్ వాదిస్తారు. ఆల్రెడీ కవితకి ఇచ్చినప్పుడు కేజ్రీవాల్కి ఎందుకు ఇవ్వరు అనేది వాళ్ళు వాదించే అవకాశం ఉంది. అందుకని ఈమెకి రెగ్యులర్ బెయిల్ ఇచ్చే అవకాశం లేదు. అయితే మధ్యంతర బెయిల్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఈమె కాజు ఎలక్షన్లలో ఇప్పుడు తను స్టార్ క్యాంపెయినర్గా ఆల్రెడీ డిక్లేర్ చేశారు కాబట్టి ఎక్కువ కూడా అడగట్లే ఆమె. ఇదొక 10 రోజులు అదొక 10 రోజులు 20 రోజులు అడుగుతుంది. ఈ 20 days మధ్యంతర బెయిల్ ఇవ్వండి మళ్ళీ నేను వస్తానని. సో అసలు మధ్యంతర బెయిల్ ఎందుకు అడుగుతుంది కవిత అంటే నేను గతంలో కూడా చెప్పాను. మధ్యంతర బెయిల్ ఇప్పుడు చంద్రబాబు మధ్యంతర బెయిల్ వచ్చినాక ఆయన మళ్ళీ జైలుకి వెళ్ళాడా ఎలా లేదు. అంటే మధ్యంతర బెయిల్ ఇచ్చిన తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ కన్వర్ట్ చేయడం కొంత ఈజీ అవుతుంది ప్రాసెస్లో. అదే కానీ ఒకేసారి రెగ్యులర్ బెయిల్ అంటే కష్టం అవుతుంది. మధ్యంతర బెయిల్ వచ్చిన తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్గా మార్చుకోవడం కొంత ఈజీ అవుతుందన్న ఉద్దేశంతోనే ముందు మధ్యంతర బెయిల్ అడుగుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే దానికి కౌంటర్గా ఈసారి సిబిఐ తరపున ఇదంతా కూడా జరిగింది. ఎందుకంటే మొన్న
జ్యుడిషియల్ రిమాండ్కి పెట్టింది సిబిఐ కేసులో. ఇక్కడ 2 ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఉన్నాయి, ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండ్ సిబిఐ. సో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ది అయిపోయి సిబిఐ రంగంలోకి దిగింది. సిబిఐ తరపున 3 రోజులు ఆమెను ఇంట్రాగేట్ చేశారు. దాని తర్వాత సిబిఐ తరపునే ఆమెకు జ్యుడిషియల్ కస్టడీ 9 రోజులు విధించారు. యాక్చువల్ సిబిఐ 14 రోజులు అడిగింది, కానీ కోర్టు 9 రోజులు ఇచ్చింది. సో ఇప్పుడు ఆమె సిబిఐ మీద కూడా ఆరోపించారు. సిబిఐ గతంలో అడిగిన ప్రశ్నలు మళ్ళీ అడుగుతుంది. సిబిఐ దగ్గర కూడా ఎటువంటి ఆధారాలు లేవు. బుచ్చిబాబు కావచ్చు, అరుణ్ రామచంద్ర పిల్లై కావచ్చు, శరత్ చంద్రారెడ్డి కావచ్చు, మాగుంట రాఘవరెడ్డి కావచ్చు, దినేష్ అరోరా కావచ్చు, విజయ్ నాయర్ కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఈ కేసులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలాలను బేస్ చేసుకొని ఇచ్చేస్తారు తప్ప నా మీద ఏమీ లేవంటున్నారు. ఇదే కానీ మనం వివేకానంద రెడ్డి కేసుకు అప్లై చేస్తే కూడా సేమ్ అదే ఉంది. వివేకానంద రెడ్డి కేసులో ఇన్వాల్వ్ అయినారని చెప్తున్న అవినాష్ రెడ్డి కావచ్చు, భాస్కర్ రెడ్డి కావచ్చు, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కావచ్చు, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి కావచ్చు, ఈ 4 ఇన్వాల్వ్ అయినారని చెప్తున్నది ఓన్లీ దస్తగిరి వాంగ్మూలమే. దస్తగిరి వాంగ్మూలం కాకుండా వాళ్ళ దగ్గర ఎటువంటి మెటీరియల్ ఎవిడెన్స్ కానీ, డాక్యుమెంటల్ ఎవిడెన్స్ కానీ, ఇంకే రకమైన ఎవిడెన్స్ ఇప్పటివరకు లేదు అనేది గతంలో కూడా హైకోర్టు చెప్పింది సిబిఐ దగ్గర. గూగుల్ టేక్అవుట్ కూడా అక్యురేట్ కాదని వాళ్ళే కోర్టుకి తర్వాత సబ్మిట్ చేశారు. సో అదే అప్పట్లంతా గూగుల్ టేక్అవుట్లో దొరికిపోయారని, ఫోన్ కాల్స్ అని ఇవన్నీ చెప్పారు, కానీ అవి కూడా ఏవి ఇప్పటివరకు తేలలేదు. సో అలాగే దీంట్లో కూడా లిక్కర్ స్కామ్లో కూడా అప్రూవర్లుగా మారిన వాళ్ళ వాంగ్మూలాలు, అప్రూవర్లుగా మారడం అంటే ఏంటి, వాళ్ళని బలవంతంగా వాళ్ళని హరాస్ చేసి కొట్టి హింసించి మార్చారన్న ఆరోపణలు ఉన్నాయి. మనకి చూసినప్పుడు అరవిందో ఫార్మా శరత్ చంద్రారెడ్డిని ఎలా బెదిరించారంటే, ఇంకొక వాళ్ళ కంపెనీ ఉంది సిస్టర్ కాన్సర్న్ ట్రైడెంట్ అని, ఆ కంపెనీలో సిఇఓగా ఉన్న చంద్రారెడ్డి అనుకుంటా, చందన్ రెడ్డి, ఆయన్ని భానుప్రియ మీనా కొట్టిందని, ఆమె కొట్టిన దెబ్బలకి ఒక చెవు పనిచేయకుండా పోయిందని కూడా వార్తలు వచ్చాయి. సో అదే సిబిఐ విషయంలో కూడా, ఇక్కడ వివేకానంద రెడ్డి కేసు విషయంలో కూడా దాంట్లో ముద్దాయిలుగా ఉన్న వాళ్ళందరినీ ఎర్రగంగిరెడ్డి దగ్గర నుంచి, సునీల్ యాదవ్ దగ్గర నుంచి, ఈవెన్ సాక్షులుగా ఉన్న ఎంవి కృష్ణారెడ్డిని కొట్టారు. తర్వాత ఈవెన్ అక్కడ వాచ్మెన్గా ఉన్న రామయ్యని కూడా కొడితే అతనికి మతిపోయిందని చెప్తున్నాడు. అలాగా సిబిఐ కూడా 1 month అలాగా ఢిల్లీలో పెట్టుకొని అక్రమంగా వాళ్ళ కస్టడీలో పెట్టుకొని కొట్టి హింసించి వాళ్ళ దగ్గర అప్రూవల్గా మార్చడానికి ట్రై చేసిందని ఓపెన్గానే వాళ్ళు కోర్టులో కూడా చెప్తున్నారు. అట్లాగే దస్తగిరిని కూడా డబ్బులు కాస్ట్ చూపిస్తే, ఎందుకంటే అతను కిరాయి హంతకుడు, డబ్బుల కోసం వివేకానంద రెడ్డిని చంపడానికి నేను ఒప్పుకున్నానని అతను ఓపెన్గా చెప్పిన వాడు డబ్బుల కోసం అప్రూవల్గా మారడానికి గ్యారంటీ ఏముంది? సో అలాగా మారుస్తున్నాయి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు కూడా అన్న విమర్శ ఉంది. ఇక్కడ కూడా కవిత అదే ఆరోపణ చేసింది. సో వాళ్ళని బెదిరించి వాళ్ళ అప్రూవల్గా మార్చి ఆ వాంగ్మూలాలు తీసుకొని నన్ను అరెస్ట్ చేస్తుంది తప్ప నేను ఇన్వాల్వ్ అయినట్టు ఏ రకమైన ఇది లేదు. ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ అంటే క్రైమ్ చేయడం వల్ల వచ్చిన లాభాలు ఏమున్నాయో వాటి, అంటే ఇక్కడైతే డబ్బు అనేది ఇప్పటివరకు ఎస్టాబ్లిష్ చేయలేదు వాళ్ళు అనేది కూడా ఆమె కోర్టుకి చెప్పారు. మామూలుగా అయితే బెయిల్ ఇస్ ద రూల్, జైల్ ఇస్ ద ఎక్సెప్షన్ అని మన నేచురల్ జస్టిస్ సిస్టమ్ చెబుతుంది. సుప్రీంకోర్టు కూడా అనేకసార్లు దీన్ని చెప్పింది. సో ఆ యాంగిల్లో కూడా నాకు బెయిల్ ఇవ్వాలి. 1 month అయింది ఆమె ఆల్రెడీ జైల్లో ఉండి నిన్నటికి. సో 1 month దాటింది కాబట్టి ఇవ్వచ్చు అనేది ఆమె అడిగింది. అయితే సిబిఐకి కౌంటర్ వేయమని కోర్టు చెప్పింది. సిబిఐకి 25 తేదీ లోపల కౌంటర్ వేయమని చెప్పారు. మరి సిబిఐ కౌంటర్ వేస్తుందా లేదా ఇంకా టైం అడుగుతుందా? జనరల్గా వీళ్ళు ఏం చేశారు, లాస్ట్ టైం అడిగి పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఈ లోపల అబ్బాయికి సగం ఎగ్జామ్స్ అయిపోయినాయి. అలాగే ఇక్కడ కూడా మెల్లమెల్లగా టైం అడిగి వీళ్ళు పోస్ట్పోన్ చేస్తారనుకో ఎన్నికలు అయిపోతాయి. సో అదొక టాక్టిక్స్ అనమాట. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు చేసే పని ఏంటంటే బయింగ్ టైం అంటారు, అంటే టైము తీసుకోవడం కౌంటర్లు వేయడానికి. సో అలాగ టైం తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా పోస్ట్పోన్ అయిపోతుంది. సో ఆ రకమైన చేస్తే మాత్రం బెయిల్ రాదు. అదర్వైజ్ ఆమెకు బెయిల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఎలక్షన్ దృష్టిలో పెట్టుకున్నప్పుడు.